మేము గత 5-6 నెలల్లో ఈ మంచి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వంలో అభివృద్ధి ప్రజలందరూ చూస్తున్నారు. అది చూసి ఓర్వలేక ఆ పార్టీ ఉనికి కోసం ఈరోజు మీరు ధర్నాలు చేస్తున్నారన్న విషయం ప్రజలందరికీ అర్థమైపోయిందన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఏదైతే మేము మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకుంటున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే ఎన్డీఏ కూటమిలో ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో ప్రజలందరూ చూస్తున్నారు. దాన్ని చర్చించడానికి రండి. ఈ ధర్నాలు చేస్తే మీరేదో మీ ఉనికి చాటుకోవడానికే తప్ప ప్రజలందరికీ తెలుసన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి గత 5 ఏళ్లలో మరి మీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో గత ప్రభుత్వంలో 9 సార్లు కరెంటు బిల్లు పెంచారు. అదేవిధంగా 17,000 కోట్లు భారం మోపుతూ అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి అసమర్థ అవినీతి కారణంగా ప్రజలపై 1,29,503 కోట్ల విద్యుత్ భారం కూడా పడింది. ఈ విషయాన్ని ప్రజలందరికీ తెలుసు. మేము బహిరంగంగా చర్చించడానికి సిద్ధమే.